ఒక మనసు తన దైవాన్ని చూడాలని తపించింది. ఒక ప్రాణం ఆ పరమాత్మ చెంతకు చేరాలని పరితపించింది. కాని మనుషులు గీసుకున్న గీతలు అడ్డుపడ్డాయి. కులమతాల గోడలు ఆ భక్తుణ్ణి దూరం నిలబెట్టాయి. కాని కాలం ఒక నిజాన్ని నిరూపించింది. భగవంతుడికి కావలసింది అలంకారాలు కావు, కేవలం స్వచ్ఛమైన అనురాగం మాత్రమే అని. సంఖ్యలను తెంచుకుని సాగిన ఒక అద్భుతమైన భక్తి ప్రయాణమే తిరుప్పాన్ ఆళ్వార్ గారి జీవిత చరిత్ర. తమిళనాడులోని శ్రీరంగం క్షేత్రం, పుణ్యమైన కావేరీ నది తీరం. అక్కడ తిరుప్పాన్ ఆళ్వార్ అనే పరమభక్తుడు ఉండేవారు. చిన్నప్పటినుంచే ఆయన మనసులో ఆ శ్రీరంగనాథుడు కొలువై ఉన్నాడు. ఆయన గొంతు విప్పితే చాలు ఆ రంగనాథుడి లీలలు పాటలై ప్రవహించేవి. కాని ఆ కాలంలో ఉన్న కొన్ని కట్టుబాట్ల వల్ల ఆయనకు ఆలయంలోకి ప్రవేశించే అర్హత లేదని భావించేవారు. తాను మందిరంలోకి వెళ్తే ఆ క్షేత్రం అపవిత్రమవుతుందని కొందరు భావించారు. ఆళ్వార్ గారు ఎప్పుడూ బాధపడలేదు. స్వామి, నిన్ను దూరం నుంచే చూసుకోనివ్వు అని కావేరీ నది ఒడ్డున నిలబడి తన వీణతో పాటలు పాడుతూ పరవశించిపోయేవారు. ఒకరోజు ఆలయ ప్రధాన అర్చకులైన లోకసారంగ మహర్షి కావేరీ నది నుండి నీటిని తీసుకురావడానికి వచ్చారు. ఆ సమయంలో ఆళ్వార్ గారు దేవుడి ధ్యానంలో మునిగిపోయి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయారు. దారికి అడ్డంగా ఉన్నావని కోపంతో ఆ పూజారి ఒక చిన్న రాయిని ఆళ్వార్ గారిపైకి విసిరారు. ఆ రాయి తగిలి ఆళ్వార్ గారి నుదుటి నుంచి రక్తం చిందింది. అయ్యో, భగవంతుడి సేవకుడికి అపచారం చేశాను అని బాధపడుతూ ఆళ్వార్ అక్కడ నుంచి తప్పుకున్నారు. కాని ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. శ్రీరంగనాథుడు స్వయంగా ఆ పూజారి కలలోకి వచ్చి ఇలా అన్నాడు: నా భక్తుణ్ణి గాయపరిచావు. అతని నుదుటి నుండి వచ్చిన రక్తం నా గుండె నుంచి వచ్చినట్టు అనిపించింది. రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ భక్తుణ్ణి నీ భుజాల మీద ఎక్కించుకుని సగౌరవంగా ఆలయంలోకి తీసుకురా. అప్పుడే నీ తప్పుకు పరిహారం లభిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఊరంతా ఆశ్చర్యపోయే దృశ్యం. సాక్షాత్తు ఆలయ పూజారి తిరుప్పాన్ ఆళ్వార్ గారి పాదాలకు నమస్కరించి ఆయన్ని తన భుజాలపై మోస్తూ ఆలయ గర్భాలయం వైపు నడిచారు. అందుకే ఆయన్ని మునివాహనుడు అని కూడా పిలుస్తారు. మొదటిసారి తన ఇష్టదైవాన్ని కళ్లారా చూసిన ఆళ్వార్ గారు ఆనందంతో పులకించిపోయారు. ఆ స్వామి పాదాల నుంచి శిరస్సు వరకు వర్ణిస్తూ అమలానాది పిరాన్ అనే 10 పాసురాలను పాడారు. ఆ పాట పాడుతూనే అందరూ చూస్తుండగానే ఆయన ఆ శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయారు. మిత్రులారా, సమాజం గోడలు కట్టవచ్చు, కాని నిజానికి అడ్డంకులు ఉండవు. దేవుడు మన కులాన్ని, ధనాన్ని, హోదాను చూడడు. మన హృదయంలోని ఆర్తిని మాత్రమే చూస్తాడు. నీ నమ్మకం నిజమైనదైతే ఆ దేవుడే నీకోసం దిగివస్తాడు. ఈ పవిత్ర గాథ మనకు నేర్పే పాఠం ఇదే. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.